బైక్ అంతా బానే ఉంది కదా బ్రో, ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అని అడిగితే, లేదు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి, యాక్చువల్గా నాకు దీనిని అమ్మడం ఇష్టం లేదు, తప్పక అమ్మాల్సి వస్తుంది అంతే అని చెప్పాడు. సరే అని అతని మాటల్ని నమ్మేసి ఆ రోజే అతనికి మనీ పే చేసేసి బైక్ ని అయితే ఇంటికి తీసుకొచ్చాను. మా పేరెంట్స్ కూడా దానిని చూశారు, వాళ్ళకి కూడా నచ్చింది. మా అమ్ముండి మన ఇంటికి వచ్చిన కొత్త వాహనం కదా ఇది, గుడికి తీసుకెళ్లి పూజ చేయించి తీసుకొనిరా, నీకంతా మంచి జరుగుతుంది బాబు అని చెప్పింది. కొత్త బైక్ ఏం కాదు కదమ్మా, సెకండ్ హ్యాండ్ లోనే కదా తీసుకుంది, ఏముందులే అంటే అలా కాదు, ఒకసారి పూజ చేయిస్తే ఏమవుతుంది అనింది. సరే హైదరాబాద్ వెళ్ళాక చేయిస్తానులే అని చెప్పాను. ఇంకా ఆ రోజే ఒక ప్రైవేట్ బస్ లోకి ఎక్కించి నాతో పాటే హైదరాబాద్ కి తీసుకొచ్చేసాను బైక్ ని కూడా. అయితే బైక్ ని బస్ లో ప్యాసింజర్స్ లగేజ్ పెడతాం కదా, అందులో పెట్టారు. పెట్టేటప్పుడు అంతా బానే పెట్టారు, కానీ తీసేటప్పుడు మాత్రం మిర్రర్ మొత్తం ఇరిగిపోయింది, చేతిలోకి వచ్చేసింది అనమాట. అలా విరిగిపోయిన దాన్ని ఎవరేం చేయలేరు కదా, తీసుకొచ్చి దాన్ని మా రూమ్ లోనే టేబుల్ పైన పెట్టాను. మిర్రర్ మాత్రం బానే ఉంది, కానీ ఊడి చేతిలోకి వచ్చింది అంతే. కొన్ని డేస్ కి బైక్ డాక్యుమెంట్స్ మొత్తం నా పేరు మీదకు వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ రోజు ఆ బైక్ మీద డెలివరీ బాయ్ గా ఫస్ట్ డే అన్నమాట. ఆ రోజుడికి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, అంటే ఆఫీస్ కి వెళ్ళొచ్చాక స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, ఆర్డర్ పిక్ చేసుకోవాల్సిన రెస్టారెంట్ కి వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకున్నాను. నాకు వచ్చిన ఆర్డర్ నాన్ వెజ్ ఐటమ్ అనమాట, చికెన్ బిర్యానీ. ఆ పార్సల్ ని తీసుకొని బయటికి వచ్చి బైక్ హ్యాండిల్ ఉంటుంది కదా, రైట్ సైడ్ హ్యాండిల్ కి తగిలించుకున్నాను. అంతే, ఒక్కసారిగా బైక్ రైట్ సైడ్ కి వంగిపోయి పడిపోయింది కింద. ఏమీ అర్థం కాలా నాకు. నేను బైక్ పార్క్ చేసేటప్పుడు ఎలా పడితే అలా పెట్టానేమో, అందుకే బైక్ పడిపోయింది అనుకొని చిన్నగా బైక్ ని పైకి లేపి ఆ పార్సల్ ని మళ్ళీ బైక్ రైట్ హ్యాండిల్ కి తగిలించాను. ఈసారి ఏం కాలేదు. సర్లే, ఇందాక యాక్సిడెంటల్ గా జరిగిపోయిందని బైక్ పైన కూర్చొని బైక్ ని స్టార్ట్ చేస్తున్నానా, అయితే ఆ పార్సల్ ని ఎవరో తన్నినట్లు 5 అడుగుల దూరంలో పడిపోయింది. ఒక్క నిమిషం నాకైతే ఏమీ అర్థం కాలేదు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదేంటి ఇలా పడిపోయింది అని.